హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. సో తిరుపతి దేవస్థానం గురించి 2 రోజుల నుంచి టాపిక్ చాలా బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మనం కూడా డిస్కస్ చేసాం. అవును. అయితే కొంతమంది నెటిజన్స్ దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ వచ్చాయి, చాలా హాట్ కామెంట్స్. ఓకే. అందులో ప్రసాదంలో కొన్ని జంతువుల యొక్క కొవ్వు పదార్థం కలిసింది అనేది టాపిక్. అవును. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు గోవుని పూజిస్తారు కదా, కలిసిన తర్వాత తింటే తప్పే ఉంది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఓకే. సరే, దానికి మీరు ఏదైనా సమాధానం ఇస్తారా? అంటే ఇది అసలు ఇటువంటి క్వశ్చన్ ఒకటి వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజానికి కొద్దిగా అమాయకత్వంతో కూడిందే. వాళ్ళు ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళ పరిస్థితి చూస్తే, ఇప్పుడు గోవును పూజించడం అనేది గోవు నుంచే ప్రోడక్ట్. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు అందులో ఆ లడ్డూలో కలుపుతున్న నెయ్యి కూడా గోవు నుంచి వచ్చిన ప్రోడక్టే. అది డిఫరెంట్. కానీ కొవ్వు అనేది బాడీ లోపల పార్ట్లో ఉండేది. సో అది మాంసము తర్వాత కొవ్వు అనేది రెండు సైమల్టేనియస్ పార్ట్స్ రెండు కూడా బాడీకి అవసరమే. సో గోవు నుంచి కొవ్వును తీయడం అంటే ఆ గోవును చంపి తీయడమే కదా. గోవు మాంసాన్ని ఎలా తీస్తారు? చంపే తీస్తారు. గోవు కొవ్వునైనా చంపే తీయాలి. సో అది గో హత్య అనేది ఉంది అక్కడ విషయం. అదొక అంశం అయితే, రెండోది వచ్చేసి అది మాంసాహార పదార్థం. గోవు లోపల పాటలో ఉండేదంతా కూడా మాంసాహార పదార్థం. కాబట్టి మాంసాహార పదార్థాన్ని కలిపారనేది ఇప్పుడు ఇష్యూ. కొవ్వు కలిసింది అంటే ఏదో స్వచ్ఛమైన నెయ్యి కాదు, ఏదో కలిపారని కాదు. ఇప్పుడు వనస్పతి కలిపారనేది ప్రూవ్ అయింది. వనస్పతి విషయంలో ప్రజలు అది కల్తీ అయిందని హర్ట్ అయ్యారు తప్పితే మతపరమైన మనోభావాలు తిన్నాయి అని హర్ట్ అవ్వలేదు. కేవలం నెయ్యి కల్తీ అయిందనేది మాత్రమే హర్ట్ అయ్యారు. కానీ ఈ గోవు కొవ్వు కావచ్చు, లేదా పంది కొవ్వు కావచ్చు, లేకపోతే చేప నూనె కావచ్చు, చేప బాడీలో నుంచి తీసేది. సో ఇవన్నీ చూస్తే మనకి ఇవి డైరెక్ట్గా మాంసాహార పదార్థాలు. కాబట్టి అందుకోసం గోల చేస్తున్నారు. ఎందుకంటే ఆ లడ్డు అనేది శాకాహారానికి సంబంధించిన పదార్థము. సో శాకాహారంగానే పూర్తి స్థాయిలో ఉండాలి తప్పితే మాంసాహారము కలపడం ఏంటి, ఇది అందరిని అవమానించడం కాదా అని చెప్పేసి ఇందులో ఉన్న వాదన. అంటే భక్తులందరూ శాకాహారులైనా అంటే భక్తికి సంబంధించి చేసేది మాంసాహారంతో చేయరు కదా. భక్తులు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రసాదం అనేది దానికంటూ ఒక పద్ధతులు ఏవో పెట్టుకుంటారు కాబట్టి దాని ప్రకారం అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈ మాంసాహారం కలిసింది అనేది ఇష్యూ తప్పితే అది గోవు నుంచి వచ్చిందే కదా అని కాదు. గోవు నుంచి మాంసం కూడా వస్తుంది, అలాగని తింటారా? కాదు కదా. సో ఇది వేరే అనమాట. రైట్. ఇది దీనికి సంబంధించి మంచు విష్ణు గారు అలాగే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళిద్దరి మధ్య కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక వార్ నడిచింది అని అంటున్నారు. అది వారు ఇప్పుడు 1 by 1 కౌంటర్లు వేసుకుంటున్నారు ఇద్దరు. ఇక ప్రకాష్ రాజు ఆయన పవన్ కళ్యాణ్ మీద వేసిన కౌంటర్కి మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. మంచు విష్ణు ఏం జనసేన నాయకుడు కాదు, జనసేన సభ్యుడు అంతకన్నా కాదు, మా అధ్యక్షుడు. సో ఇది సినిమా టాపిక్ కూడా కాదు. ఏది కాకపోతే మరి ఎందుకు రియాక్ట్ అయ్యారు మంచు విష్ణు అనేది పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్ గా మాట్లాడారా? సపోర్ట్ అని కూడా కాదు, సపోర్ట్ ఇస్తూనే మాట్లాడారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరుతో కాకుండా విడిగా ఆయన కొన్ని కౌంటర్లు వేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ధర్మ పరిరక్షణ కమిటీ లాంటిది ఒకటి తేవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, దీనికి ప్రమాదం జరుగుతుంది, వైసీపీ వాళ్ళు కమిటీ అంతా ఏదో దుర్మార్గం చేస్తుంది, రకరకాలుగా మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇచ్చారు. మీరు ఏదో బీజేపీ వాళ్ళ తయారై మాట్లాడుతున్నారు, ఇప్పటికే దేశంలో ఉన్న మత కల్లోలాలు, మతాల కాన్ఫ్లిక్ట్స్ చాలు, మీరు మళ్ళీ కొత్తగా రేపెట్టమాకండి అని చెప్పేసి ఆయన కౌంటర్ వేశారు. వేస్తే దానికి ఇప్పుడు మంచు విష్ణు తిరిగి కౌంటర్ అనమాట. సో ఆయన అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పుడు అసలు మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇక అసలు మతం అసలు రంగు ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన అడిగింది కరెక్టే, ఖచ్చితంగా దీంట్లో నిగ్గు తేల్చాల్సిన విషయాలు ఉన్నాయి. పైగా మీరు కమిటీ వేయండి అని మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్కి అడిగాడు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరే కమిటీ వేసి తేల్చొచ్చు కదా అని. సో దాన్ని కౌంటర్ చేస్తూ మంచు విష్ణు కమిటీ వేయండి అని మీరే అడుగుతున్నారు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు మధ్యలో దూరడం అన్నట్టుగా సెటైర్ వేశాడు. సో దానికి ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ రియాక్ట్ అయ్యి ఓకే శివయ్య అని చెప్పేసి అది పెట్టాడు. అంటే ఆయన డైలాగ్ను తీసుకొని శివయ్య అని చెప్పి అరిసేది ఉంది కదా, అది పెట్టారు. బహుశా కన్నప్పుల డైలాగ్, బహుశా అదొక వెటకారం అనమాట. సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి. నిజానికి అసలు మంచు విష్ణు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇష్యూ ఏమి కాదు. ఒకవేళ రియాక్ట్ అవ్వదలుచుకుంటే డైరెక్ట్గా చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద రియాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ప్రకాష్ రాజు వ్యాఖ్యల మీద ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే వీళ్ళిద్దరికి మాలో ఉన్న వైరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరికి పర్సనల్ గా సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అంటే పర్సనల్గా ఆయన తీసుకున్నాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మధ్య. అవును, ఇది పర్సనల్ ఇష్యూ కూడా కాదు, పర్సనల్గా మంచు విష్ణు ఆ విధంగా తీసుకున్నాడు దాన్ని. ప్రకాష్ రాజ్ గారిని సపోర్ట్ చేసింది మెగా ఫ్యామిలీ, అందరికీ తెలుసు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు. సో అందరికీ తెలిసిందే.
కాకపోతే ఆ గెలుపు ఆయన వైపు వెళ్ళింది. అయితే అప్పుడు జరిగిన ఇష్యూనే ఇప్పటికీ సాగుతుంది. ప్రకాష్ రాజ్ని నాన్ లోకల్ అని చెప్పేసి ఒక ముద్ర వేసి నాన్ లోకల్ ఎలా ఇక్కడ వస్తాడు అనే ఇదైతే తీసుకొచ్చాడు మంచు విష్ణు. ఆ విషయంలో ప్రకాష్ రాజ్ బాగా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిపోయి చివరికి ఇప్పుడు అది పర్సనల్ లెవెల్ గొడవలాగా మార్చుకుంటూ వెళ్ళారు. ఇది అంటే కొంచెం హుందాతనం తగ్గింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళకున్న హుందాతనమే తగ్గిపోతుంది తప్పితే అంతకు మించి జరిగేది ఏం లేదు. అంటే పవన్ కళ్యాణ్ బడ్జెట్ సినిమాకి బడ్జెట్ ఉన్నంత ఏదో ఉండదు, నీ కలెక్షన్ ఏదో అన్నారు. అది అవన్నీ కూడా అప్పటి ఆరోపణలు, అప్పుడే అయిపోయింది కదా. ఒకరినొకరు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అదే మీ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అని చెప్పేసి ప్రకాష్ రాజ్ అన్నాడు అప్పుడు. దానికి మళ్ళీ ప్రకాష్ రాజ్ మీద సెటైర్, మీకు తెలుగు వాళ్ళ గురించి ఏం తెలుసు టంగుటూరి వీరేహం ప్రకాశం అని చెప్పేసి ఆయన తరబడ్డాడు. ఇటువంటివన్నీ జరిగాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నవ్వులు పాలయ్యాడు తప్పితే అంతకు మించి జరిగింది ఏం లేదు. ఓకే, అది ప్రొఫెషనల్గా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం, అది అక్కడ కూడా రాజకీయమే ఓకే. కానీ పర్సనల్ లెవెల్కి ఎందుకు తీసుకెళ్ళడం అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అడగడం అనేది ఆ విధంగా ఉంది. ప్రకాష్ రాజ్ ఏమైనా తప్పు అడిగాడా? తప్పు మాట్లాడలేదు, ఆయన మాట కరెక్టే. సో ఎందుకు దూరడం? బహుశా పవన్ కళ్యాణ్కి ఏమైనా సపోర్ట్ చేస్తున్నట్టుందా అంటే అది కూడా లేదు. కేవలం లోపల ఏదో పెట్టుకున్నది బయట కప్పుకున్నారు అంతే. అంటే ప్రకాష్ గారు రాజు గారు అడిగిన దాంట్లో కూడా కరెక్టే ఉందనిపిస్తుంది. ఆయన కరెక్ట్గానే అడిగాడు. ఇప్పుడు అదే కదా క్వశ్చన్. మీకు నిజంగా అందులో కల్తీ పంది కొవ్వు కావచ్చు, ఆవు కొవ్వు కావచ్చు కలిసిందని మీరు నిర్ధారించుకుంటే దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవి, ఒకవేళ అవి చూపించేటట్టయితే అప్పుడు ఎవరైతే కమిటీ చైర్మన్ ఉన్నారో, కమిటీ తర్వాత సభ్యులు ఉన్నారో వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తారా? ఏదైతే ప్రొవైడ్ చేసిందో కంపెనీ, ఆల్ఫా కంపెనీ, ఆ కంపెనీ మీద కేసు పెట్టి మీరు ఆ కంపెనీని అరెస్ట్ చేస్తారా? అందులో ఎవరైతే కంపెనీ ఓనర్లు ఉన్నారో వీళ్ళని, ట్రేడర్స్ ఎవరైతే దీన్ని మాట్లాడుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ధర్మారెడ్డి గారు కేవలం తనకు నచ్చిన వాళ్ళకే ట్రేడింగ్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు, టెండర్లు ఇచ్చారని. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? సో ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టకుండా, రిపోర్ట్లు తీసుకొచ్చి చూపించకుండా, ఇవన్నీ ఇంటర్నల్గా చేయాల్సిన పనులు చేయకుండా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ట్విట్టర్లో పెట్టుకుంటూ మీరు ఎందుకు కాలం గడుపుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. దీనిలో తప్పే ఉంది? అది కరెక్ట్ క్వశ్చనే. ఇది పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనేది దీంట్లో వాస్తవం. అది ప్రజల సెంటిమెంట్ను వాడుకుందాం అని చెప్పేసి దేవుడితోటి ఆడుతున్నారు వీళ్ళు. రైట్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? తిరుపతిలో భక్తులు కూడా సంఖ్య తగ్గింది అంటున్నారు. మరి ప్రసాదం కూడా ఎప్పట్లానే ఉందా? అందులో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా? ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? ప్రసాదంలో చేంజెస్ తేవడానికి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మొదలెట్టేసింది. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా జూలై నెలలోనే వచ్చాయి. ఆ తర్వాత ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోవాలని అనుకున్నారు. కానీ గత నెలలో, అంటే ఈ నెల కాకుండా గత నెలలో మళ్ళీ ఈ గతంలో ఎవరైతే టెండర్స్ మాట్లాడుకొని సప్లై చేశారో మళ్ళీ ఆ కంపెనీకే ఇవ్వడం జరిగింది. ఏదైతే కర్ణాటక నుంచి మిల్క్ ఫెడరేషన్ ఉంది కదా, సో మళ్ళీ అక్కడ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అక్కడి ప్రభుత్వం లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి ట్యాంకర్స్ పంపించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఒక నాణ్యమైన నెయ్యి మళ్ళీ కర్ణాటక నుంచి తీసుకుంటున్నారు. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. దీంట్లో మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే ఏదో రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా ఇదంతా జరుగుతూ ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో ఏమైందంటే అమూల్ ఉంది కదా, అమూల్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ. సో ఈ కంపెనీ ఇలాంటి ఫేక్ నెయ్యిని పంపిస్తుంది వీళ్ళకి అని చెప్పేసి వైరల్ అయింది. అమూల్ కంపెనీది బాగా వైరల్ అయ్యేసరికి ఒకసారి వాళ్ళు షాక్ తిని వాళ్ళు ట్విట్టర్లో మరొక విషయాన్ని క్లారిఫై చేసి అటువంటిది ఏమీ లేదు, మేము టీటీడీకి ఇంతవరకు కూడా నెయ్యిని సప్లై చేయలేదు, మాకు అటువంటి టెండర్స్ ఏమీ లేవు, మాకు అటువంటి సంబంధాలు ఏమి లేవు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. సో ఇటువైపు మరొక సంఘటన నడుస్తుంది అనమాట. ఇటువైపు చూస్తే ఆల్రెడీ టీటీడీలో మళ్ళీ పాత తరహాలో ఆ లడ్డూలు తయారు చేయడానికి వాటికి ఆ టేస్ట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని హర్షించాల్సిన విషయం. ఎందుకంటే లడ్డు సైజు కూడా కొంతవరకు తగ్గిపోయి ఆ టేస్ట్ అంతా మారిపోయింది, మనకు అందరికీ తెలుసు గతంలో. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది. ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. ఇక ప్రజలు తగ్గిపోవడం అంటే ఇంతటి ప్యానిక్ ఇష్యూ జరిగినప్పుడు ఒకసారి కంగారు పడతారు. కంగారు పడడం వల్ల కొంతమంది తగ్గిన మాట వాస్తవం. కాకపోతే ఇది టీడీపీ గవర్నమెంట్ ఇట్లా ఆరోపణ చేసింది కాబట్టి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో 2-3 రోజుల్లో మళ్ళీ తేరుకుంటుంది అనేది మనం